ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఒక లెజెండ్. గోల్స్తో రికార్డులు బద్దలు కొట్టిన మాంత్రికుడు. అర్జెంటీనా ప్రపంచ కప్ హీరో లియోనెల్ మెస్సీ. అలాంటి మెస్సీ భారత్కు రావడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు వీడియోలో మెస్సీ ఇండియా టూర్ ఎందుకు ప్రత్యేకం, ఏం జరిగింది, అభిమానుల స్పందన, చివరికి ఈ టూర్ ఎందుకు వైరల్ అయిందో చూద్దాం. భారత్లో క్రికెట్ తర్వాత వేగంగా పెరుగుతున్న ఆట ఫుట్బాల్. కానీ ఇప్పటివరకు పెలే లాంటి లెజెండ్స్ వచ్చారు. రొనాల్డో కూడా భారత్కు వచ్చాడు. కానీ ప్రస్తుత తరం గోట్ అయిన మెస్సీ రావడం ఇండియన్ ఫుట్బాల్ ఫ్యాన్స్కు ఒక డ్రీమ్ మూమెంట్. ఇందుకే ఈ పర్యటనకు గోట్ ఇండియా టూర్ అని పేరు పెట్టారు. ఈ పర్యటనలో మెస్సీ కోల్కతా, ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ నగరాలను సందర్శించాడు. ప్రతి నగరంలో అభిమానులతో మీట్ అండ్ గ్రీట్, ఫుట్బాల్ ప్రమోషనల్ ఈవెంట్స్, స్పెషల్ స్టేజ్ అపియరెన్సెస్, లక్షలాది మంది మెస్సీని ఒక్కసారి చూడాలని స్టేడియంలు, రిడియంలు, రోడ్లన్నీ నిండిపోయాయి. కానీ పర్యటన అంతా సాఫీగా జరగలేదు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ చాలా తక్కువ సమయం మాత్రమే కనిపించాడు. దీంతో అభిమానులు అసంతృప్తి. కొంతమంది స్టేజ్ దగ్గరికి రావడం గందరగోళ పరిస్థితి. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్గనైజేషన్ లోపాలపై తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే ఈ టూర్లో చాలా హార్ట్ టచింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ముంబైలో మెస్సీ, సచిన్ టెండూల్కర్ కలయిక. పిల్లలతో మెస్సీ ఆడిన చిన్న ఫుట్బాల్ మూమెంట్స్ అభిమానులకు చేతులెత్తే అభివాదం. కొంతమంది అభిమానులు ఇది నా జీవితంలో బెస్ట్ డే అని భావోద్వేగంగా చెప్పారు. ఈ టూర్ ఎందుకు ట్రెండింగ్ అయింది? మెస్సీ ఈక్వల్ టు గ్లోబల్ ఐకాన్. భారత్లో భారీ ఫ్యాన్ బేస్. సోషల్ మీడియా రీల్స్ అండ్ షార్ట్స్. వివాదం ప్లస్ ఎమోషన్ ఈక్వల్ టు వైరాలిటీ. అన్నీ కలిసి ఈ టూర్ను ఇండియా టాప్ ట్రెండింగ్ న్యూస్గా మార్చాయి. మెస్సీ భారత పర్యటన కొన్ని వివాదాలున్నా కోట్లాది ఫుట్బాల్ ఫ్యాన్స్ హృదయాల్లో ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మీరు మెస్సీ ఫ్యానా?